హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 12వ భాగాన్ని వినిద్దాం. రోజులు గడిచిపోతున్నాయి. విక్రమ్ మధు మీద అకారణంగా తిట్టడం, గొడవపడడం కూడా తగ్గించేశాడు. మధు పిల్లలకి బాగా దగ్గరైంది. పిల్లలు చాలాసార్లు అడిగేసరికి లంచ్ టైంలో స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించి వస్తుంది. విక్రమ్ తన ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పిల్లల బాధ్యత మధు చూసుకుంటుందని ధీమా అతనికి తెలియవచ్చేసింది. శాస్త్రి, ఏంటి ఇదంతా? అంత పెద్ద కంపెనీ వాళ్ళతో మీటింగ్ ప్లాన్ అంతే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ పాటికి 3 సార్లు ఇలానే జరిగింది. ఒక్క మీటింగ్ షెడ్యూల్ కూడా కరెక్ట్గా ప్లాన్ చేయట్లేదు అమ్మాయి, గట్టిగా అరిచాడు విక్రమ్. సార్, అది ఆ అమ్మాయి మంచిదే సార్, కానీ కన్ఫ్యూజ్ అయినట్లుంది అని నసిగాడు శాస్త్రి. ఏంటి శాస్త్రి, అసలు తెలివి లేకుండా మాట్లాడుతున్నావు? ఆ కన్ఫ్యూజ్ విలువ ఎంతో తెలుసా? 50 కోట్ల ప్రాజెక్ట్. నేను సమయానికి గుర్తు చేయకపోతే ఆ ప్రాజెక్ట్ మిస్ అవడమే కాకుండా మనకి ఎంత చెడ్డ పేరు వచ్చేది. అసలు అమ్మాయి ఏమనుకుంటుంది? తన వర్క్ అదే కదా సార్. పాపం సార్, మంచి అమ్మాయి, ఇన్నోసెంట్. ఒక్కసారికి వదిలేయండి, నేను చెప్తానులేండి తనకి గట్టిగా అని రిక్వెస్ట్ చేయడంతో వదిలేశాడు. బామ్మ, నేను కంపెనీ వర్క్ మీద ఢిల్లీ వెళ్తున్నాను ఈరోజే, ఇప్పుడే వెళ్ళాలి, ఎక్కువ సమయం లేదు. నా బట్టలు అవి కొన్ని సర్ది శాస్త్రి వస్తాడు, అతనికి ఇవ్వు. నేను 4 రోజులు అక్కడే ఉండి రావాలి అని చెప్పి పెట్టేశాడు ఫోన్. వీడేంటి ఇలా హఠాత్తుగా పెట్టుకున్నాడు? ఎప్పుడైనా 2 రోజులు ముందే ప్రిపేర్డ్గా ఉండేవాడే అనుకుని మధుని పిలిచి చెప్పింది విషయం. అయ్యో, ఇలా సడన్గా చెప్పారేంటి అనుకుని, అలాగే బామ్మ అని పరుగున వెళ్ళి సార్ మీటింగ్స్కి వేసుకునేవి డ్రెస్సెస్ని గుర్తు తెచ్చుకొని అందులో తనకి నచ్చినవి పక్కకు పెట్టి బ్యాగ్లో సర్దింది గబగబా. ఏం తిన్నారో ఏమో అని తినడానికి కూడా కొన్ని చిప్స్, కుకీస్ పెట్టింది. అప్పటికే శాస్త్రి వచ్చి పిలుస్తుండడంతో గబగబా బ్యాగ్ తెచ్చి శాస్త్రికి ఇచ్చింది మధు. ఫోన్ చేసి మీ బట్టలతో పాటు తినడానికి బిస్కెట్స్, కుకీస్ పెట్టాను, ఆకలేస్తే తినండి అని చెప్పింది. తన కేరింగ్కి థ్యాంక్స్ చెప్పి పెట్టేశాడు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చే విక్రమ్ ఇంట్లో కనపడకపోయేసరికి ఏదో తెలియని బెంగగా అనిపిస్తుంది మధుకి. ఏంటో ఈ మాయ, అసలు సార్ అంటే నాకెందుకు ఇంత ఇష్టం పెరిగిపోతుంది? ఈ పిచ్చి మనసుకి ఎందుకింత ఆరాటం? అందదని తెలిసినా ఆశపడుతుంది ఎందుకో అని బెడ్రూమ్లో గోడకు తగిలించి ఉన్న విక్రమ్ ప్రియాల పెళ్లి ఫోటో చూస్తూ పక్కన తన ఫోటో ఉన్నట్టు ఊహించుకుంది. అంతలోనే, సారీ ప్రియ గారు, మీరు చాలా లక్కీ. మీరు లేకపోయినా ఆయన మనసులో ఇంకా బ్రతికే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు కూడా అనుకుంది. అప్పుడే మధు మధు అంటూ బామ్మ అరుపులు వినిపించాయి హాల్లో నుండి. ఏమైంది ఇలా అరుస్తున్నారు అని కంగారుగా కిందికి వచ్చేసరికి సోఫాలో కూర్చుని గుండె దగ్గర చేయి పెట్టుకుని విలవిల్లాడిపోతుంది బామ్మ. బామ్మ బామ్మ ఏమైంది మీకు అంది కంగారుగా. మాట్లాడడానికి ఆయాసపడుతూ టీవీ వైపు చూపించింది. టీవీలో విక్రమ్ ఎవరో అమ్మాయితో క్లోజ్గా ఉన్న ఫొటోస్ని పదే చూపిస్తూ ఏవేవో చెప్తున్నారు యాంకర్. ప్రముఖ పారిశ్రామికవేత్త రాసలీలలు అనే హెడ్లైన్తో. ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ ఫొటోస్ చూసి అవి ఆ రోజు తనకి పంపిన ఫొటోస్ అని అర్థమై బామ్మకి చెప్దామనుకునేలాగా బామ్మ స్లో కోల్పోయింది. వెంటనే తేరుకొని బామ్మ బామ్మ అంటూ ఒకవైపు ఛాతిపై రుద్దుతూ మరోవైపు పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని వాచ్మెన్కి, డ్రైవర్కి ఫోన్ చేసి పిలిచింది. హడావిడిగా కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో కూడా అలాగే ఒత్తుతూ మరోవైపు చెంపలపై తరుతూ లేపడానికి ప్రయత్నించింది మధు. బామ్మలో ఎటువంటి చలనం లేకపోయేసరికి దుఃఖం తనకొచ్చింది మధుకి. కాళ్ళు చేతులు ఆడనట్లుగా అనిపించింది. విక్కీకి ఫోన్ చేయబోయేది, మళ్ళీ ఆగిపోయింది. సార్ మీటింగ్లో ఉండి ఉంటారు, రేపు బయలుదేరుతారు. ఇప్పుడు సార్కి చెప్పి టెన్షన్ పెడితే ఏం లాభం అనుకుని వెంటనే మధు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పింది. తన అమ్మ నాన్న ఇద్దరు బయలుదేరి మధు హాస్పిటల్కి వచ్చేసరికి ఉన్నారు. ఐసీలోకి తీసుకెళ్లాక మధు అమ్మని పట్టుకొని బోరున ఏడ్చేసింది. పిచ్చిపిల్ల, ఏం కాదు, ఏడవకు అంటూ ధైర్యం చెప్పారు ఇద్దరు. కాసేపటికి డాక్టర్ వచ్చి చాలా క్రిటికల్గా ఉంది, 2 సార్లు వచ్చింది హార్ట్ స్ట్రోక్, ఇంకోసారి వస్తే కష్టం, స్టంట్ వేయాలి ఇప్పుడైతే అని చెప్పి వెళ్ళారు. ముగ్గురు ఒకరి మొహాలకు ఒకరు చూసుకున్నారు. డబ్బులు కట్టాలి మధు, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాడు మధు తండ్రి. తన దగ్గర డబ్బులు ఎందుకుంటాయి? వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు రోజీకి ఫోన్ చేసింది మధు. విషయం అంతా చెప్పి ఏడ్చింది. అయ్యో, ఎలా ఉన్నారు ఇప్పుడు అత్తయ్య అంటూ ఏడ్చింది రోజీ కూడా. విషయం అంతా అర్థమై, ఎంత ఖర్చైనా నేను పంపిస్తాను నీకు, అత్తయ్య జాగ్రత్త, ఈయన కూడా వేరే స్టేట్ వెళ్ళారు, ఇక్కడ లేరు, కానీ నేను బయలుదేరి వచ్చేస్తాను అని చెప్పింది ఏడుస్తూనే. అత్తయ్య అలా ఏడవడం చూసి మధు ధైర్యం చెప్పింది రోజీకి. తను పంపిన డబ్బులు పే చేసి ఆపరేషన్కి సైన్ చేసింది. ఆపరేషన్ జరిగే అంతసేపు చాలా టెన్షన్గా గడిపింది. మధు పేరెంట్స్ పక్కనే ఉన్నారు. ఏమైనా తిన్నావో లేదో, పొద్దున్నుండి కొంచెం తినొద్దు గాని రా అని ఎంత చెప్పినా వినకుండా బామ్మకి బాగుందని డాక్టర్ చెప్పేదాకా నాకేం వద్దమ్మా, ప్లీజ్ తినాలనిపించట్లేదు, అర్థం చేసుకోండి అని కూర్చుంది సైలెంట్గా.
అప్పుడే విక్రమ్ నుండి ఫోన్ వచ్చింది. తనకి ఎలా తెలిసింది అనుకుంది కంగారుగా. అంతలోని మామూలుగా చేస్తున్నారేమో అనుకుని లిఫ్ట్ చేసింది. హాయ్ మధు, మన మీటింగ్ సక్సెస్గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2 years వరకు వాళ్ళ ఆర్డర్స్ అన్నీ మనకే వచ్చేలా అగ్రిమెంట్ కూడా జరిగింది. చాలా పెద్ద సక్సెస్ ఇది అని ఎందుకో ముందుగా నీతో చెప్పాలనిపించింది అన్నాడు సంబరంగా. అతనికి మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్పి బామ్మ విషయం చెప్పాలా వద్దా అనుకుని ఎప్పుడు బయలుదేరుతున్నారు అని అడిగింది. రేపు మార్నింగ్ ఇంకొకరిని కలిసే పని ఉంది, అది అయిపోయాక ఈవినింగ్ వస్తా అన్నాడు. ఇక అతని మూటిని పాడు చేయాలనిపించలేదు. సరే టేక్ కేర్ అంది. పిల్లలు ఎలా ఉన్నారు? ఏడుస్తున్నారా? స్కూల్కి వెళ్ళారా? బాగున్నారు, వెళ్ళారు అంది ముక్తసరిగా. ఏమైంది, డల్గా ఉన్నావు? లేదు, బాగానే ఉన్నాను సార్ అన్నది. ఓకే, బామ్మ ఏం చేస్తుంది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదే అన్నాడు. చూసుకోలేదనుకుంటా, పడుకున్నారు, టక్కున అబద్ధం చెప్పేసింది. సరే తర్వాత మాట్లాడతానులే అని బాయ్ అన్నాడు. ఫోన్ పెట్టేసి దేవుడా బామ్మకేం కాకూడదు, ఆరోగ్యంగా ఉండేలా చూడు అని దండం పెట్టుకుంది మనసులోనే. ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచాలి కాబట్టి ఐసీలోనే ఉంచాం. అప్పటి వరకు ఏమీ చెప్పలేను అన్నాడు డాక్టర్. కంగారుగా అనిపించింది మధుకి. ఒకసారి చూడొచ్చా అడిగింది దీనంగా. వెళ్ళండి, కానీ డిస్టర్బ్ చేయకండి అన్నాడు డాక్టర్. లోపలికి వెళ్ళి బామ్మ దగ్గర కాసేపు కూర్చుంది ఆమె చేయి పట్టుకొని. మధు పేరెంట్స్ కూడా చూసి, మధు పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి చూసుకో, ఇక్కడ మేమిద్దరం ఉంటాంలే అంది మధు తల్లి. అవునమ్మా, పిల్లల గురించే మర్చిపోయానని తనే తిట్టుకొని, కానీ నాన్న ఇక్కడ ఎలా ఉంటాడు, రాత్రి ఎలా పడుకుంటాడు, నువ్వు నాతో వచ్చేయి నాన్న మా ఇంటికి, అమ్మ ఇక్కడే ఉంటుంది, డ్రైవర్ని కూడా ఇక్కడే ఉండమంటాను. అవును, మీరు తనతో వెళ్ళండి ఇంటికి, తను కూడా ఒక్కతే ఉండాలి కదా పిల్లలతో. సరే పదమ్మా అంటూ మధుతో ఇంటికి బయలుదేరాడు నరసింహ. డ్రైవర్ని అక్కడే ఉండమని వాచ్మెన్ని తీసుకుని కారులో డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళింది. పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫ్రెష్ అప్ చేయించి స్నాక్స్ పెట్టింది. వాళ్ళ నాన్నకి కూడా తినమని స్నాక్స్ పెట్టాక, నువ్వు కూడా తినమ్మా, పొద్దున్నుండి ఏమీ తినలేదు కదా, ఇప్పుడు బామ్మకి ఏం పర్వాలేదని చెప్పారు కదా, డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయింది అన్నారు కాబట్టి ఏం కాదు, బాధపడకు, పిల్లల్ని చూసుకోవాలి, బామ్మని చూసుకోవాలంటే నీ ఆరోగ్యం కూడా బాగుండాలి కదా. ఏమైందమ్మా బామ్మకి అన్నారు పిల్లలిద్దరూ ఒకేసారి. బామ్మకి కొంచెం ఆరోగ్యం బాగలేదు నాన్న, హాస్పిటల్లో ఉన్నారు అన్నది. అయ్యో, మరి బామ్మ దగ్గర ఎవరున్నారు అని అడిగాడు అద్విత్. అమ్మమ్మ ఉంది నాన్న, అంటే మా అమ్మ అన్నది. అవునా, మరి డాడీకి చెప్పావా? లేదు నాన్న, డాడీకి చెప్తే కంగారు పడతారు, రేపు వచ్చేస్తారు కదా. వాళ్ళ మధ్య సంభాషణని మౌనంగా వింటున్న నరసింహ ముచ్చటపడ్డాడు. రెండో పెళ్లివాడు పిల్లలు ఉన్నవాడిని చేసుకుంటున్నానందుకు అప్పుడు బాధపడ్డా, ఇప్పుడు వాళ్ళ మధ్య అన్యోన్యత చూసి చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలే ఎంత ప్రేమగా ఉంటుంటే భర్త ఎంత ప్రేమగా ఉండి ఉంటాడు అనుకుని మురిసిపోయాడు. నేను నా కూతురికి ఏమీ ఇవ్వలేకపోయినా ఆ భగవంతుడు దానికి అన్నీ ఇచ్చాడు అని దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నాన్న, మీరు గదిలో పడుకోండి అని చెప్పి వాచ్మెన్ పిలిచి హాస్పిటల్లో ఉన్న డ్రైవర్కి వాళ్ళ అమ్మకి ఇద్దరికి క్యారేజ్ పంపించింది. పిల్లల్ని తీసుకెళ్లి నిద్రపుచ్చాక అమ్మకి ఫోన్ చేసి డాక్టర్స్ మళ్ళీ ఏమైనా చెప్పారా అని అడిగింది. సిస్టర్స్ వచ్చి గంటకి చెకప్ చేస్తున్నారమ్మా, ఏమీ సమస్య లేదు, అంతా బాగానే ఉంది అని చెప్పిన తర్వాత కొంచెం కుదుటపడింది మనసు. ఈ ఇంటితో, బామ్మతో, విక్రమ్ సార్తో, పిల్లలతో ఇంత కనెక్షన్ ఏంటి నాకు, ఇలా అయితే నేను వీళ్ళని విడిచిపెట్టి ఎలా ఉండగలుగుతాను అని వస్తున్న ఆలోచనను అదుపు చేసుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నించింది చాలాసేపు. కానీ ఆలోచనలే విజయం సాధించాయి. ప్రేమించడం మాత్రమే తెలుసు నాకు, నటించడం తెలీదు అని మనసుకు సర్ది చెప్పుకొని ఏదైతే అదైంది, కానీ ఉన్నన్ని రోజులు నేను నటించలేను. ఆ తర్వాత నేను ఎంత బాధపడ్డా పర్వాలేదు, వాళ్ళకి దూరంగా ఉండడానికి ఎంత కష్టపడ్డా పర్వాలేదు అనుకున్నాక కొంచెం ప్రశాంతంగా అనిపించి కాసేపు నిద్రపోయింది. తెల్లవారుతుండగానే రోజీ నుండి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి జరిగిందంతా చెప్పింది మధు. థ్యాంక్ గాడ్, ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది కాబట్టి అత్తయ్య గారికి ఏమీ కాదు, నేను ఇప్పుడే ఫ్లైట్ దిగాను, వస్తున్నాను అని చెప్పింది రోజీ. కారు పంపించమంటారా అత్తయ్య అనగానే, అవసరం లేదమ్మా, నేను క్యాబ్లో వస్తున్నాను, ఆల్రెడీ దిగాను అని చెప్పింది. పిల్లలకి స్నానాన్ని చేపించి బ్రేక్ఫాస్ట్ చేయించి స్కూల్కి పంపించమని మంగకి చెప్పి తను స్నానం చేసి హాస్పిటల్కి కారులో బయలుదేరింది తండ్రితో కలిసి. రోజు ఇంటికి వచ్చి స్నానం చేసి వస్తానని చెప్పడంతో హాస్పిటల్ అడ్రస్ షేర్ చేసింది తనకి. మధు హాస్పిటల్కి వెళ్ళిన కాసేపటికి రోజీ వచ్చింది. ఆమె నుదుటిన కుంకుమ చూసి ఆశ్చర్యపోయింది మధు. అత్తయ్య ఎక్కడ అంది వచ్చి రాగానే. ఐసీయూ ముందుకి తీసుకెళ్లి చూపించింది మధు. రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్లో నుండి ప్యాకెట్ తీసి అందులో బొట్టు తీసి పెట్టి దేవుణ్ణి ప్రార్థిస్తూ కళ్ళు మూసుకుంది. క్రిస్టియన్ కావడం వల్ల బామ్మ ఎంత ఫోర్స్ చేసినా ఎప్పుడూ బొట్టు పెట్టుకొని రోజీ బొట్టు పెట్టుకొని గుడికి వెళ్ళి పూజ చేయించి మరీ బొట్టు తెచ్చి బామ్మకు పెట్టడం ఆమెకి బామ్మ అంటే ఉన్న ఇష్టాన్ని స్పష్టం చేసింది. చాలా ఆనందంగా అనిపించింది మధుకి. కష్టం వచ్చినప్పుడే ప్రేమలు బయటపడతాయేమో అనుకుంది.
కాసేపటి తర్వాత డాక్టర్ చెకప్కి వచ్చారు. ఆమెకి ఇప్పుడు ఏ ప్రమాదం లేదు, కాసేపు అయ్యాక వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తాం అన్నారు డాక్టర్ నవ్వుతూ. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అందరూ. చాలా సంతోషపడింది రోజీ. విక్రమ్కి కృష్ణకి ఫోన్ చేసి చెప్పింది రోజీ. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కుతున్నాను మమ్మీ, ఇదంతా జరిగితే నాకెందుకు చెప్పలేదు మధు, నిన్న కూడా కాల్ చేశాను తనకి అని అరిచాడు కాసేపు. చెప్తే నువ్వు వచ్చి ఏం చేస్తావు కన్నా, నీ పనులు ఆగిపోకూడదని తనే నీ బాధ్యత తీసుకుని దగ్గరుండి చూసుకుంది అత్తయ్యని. ఇప్పుడు అత్తయ్య ప్రాణాలతో ఉన్నారంటే అది మధు వల్లే. యూ హ్యాడ్ టు థ్యాంక్స్ హర్ అని మందలించడంతో సైలెంట్ అయి ఫోన్ కట్ చేశాడు. ఫ్లైట్లో ఉన్నంతసేపు మధు గురించి అమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తుంటే తన గురించే ఆలోచించాడు. మధు, ఎవరు నువ్వు? ఎందుకింతలా నన్ను కలవర పెడుతున్నావు? నిన్ను తిట్టినా నేనే బాధపడతాను. మళ్ళీ నువ్వేమో నా ఫ్యామిలీలో భాగమైపోయావు. నిన్ను వదిలి నా ఫ్యామిలీ ఉండగలదా? నీకెందుకు అసలు వాళ్ళంటే అంత అభిమానం? నువ్వు మంచిదానివి, అందరినీ ఇలాగే ఇష్టపడతావు. నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి. మన కాంట్రాక్ట్ అయిపోయాక కూడా నీకు ఏదైనా చేయాలి నేను. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లు నీ లైఫ్ ఉండేలా చూస్తాను అనుకొని తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.